పరకామణి కేసు ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ అకాల మరణం. ఈ మరణం మీద ఎన్నో డౌట్స్. ఈ పరకామణి కేసు అందరికీ తెలుసు. ఇప్పుడు ఇది విస్తృతంగా ప్రచారంలో ఉంది. అంతేకాకుండా దోషులు దీని మీద ఒక సిట్ ఏర్పాటయ్యి దీని మీద సిఐడి ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ సమయంలో ముఖ్యమైన విట్నెస్, కీలకమైన విట్నెస్ అయిన ఈ సతీష్ కుమార్ గారు అకాల మరణం. హత్య, ఆత్మహత్య అన్న దాని మీద ఇప్పుడు విస్తృతంగా చర్చ అటు టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ జరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ఉద్భవించే చాలా డౌట్స్ ఏంటంటే, ఈయన అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్గా తిరుమలలో ఉన్నప్పుడు అప్పుడు థెఫ్ట్ ఆఫ్ $US ఫ్రమ్ తిరుమల పరకామణి ఏరియాలో జరిగినట్లుగా ఆయన ఆ రోజుల్లో కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద మళ్ళీ అది సివి రవికుమార్ అనే ఆయన మీద ఆయన కంప్లైంట్. ఆ కంప్లైంట్ తర్వాత ఆయన మళ్ళీ అది పరకామణి కేసులో అక్కడ రాజీలు ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఇది ఎట్లా రాజీ చేస్తారు, లోక్ అదాలత్లో ఎట్లా చేశారని చెప్పి ఆల్రెడీ హైకోర్టు ప్రశ్నించడం కూడా జరిగింది. సో అటువంటివి చెల్లవు, ఇది విరుద్ధం అని చెప్పడం. సో దాని మీద ఏంటంటే ఇప్పుడు విస్తృతమైన చర్చ జరుగుతోంది. అంటే ఇంచుమించుగా 100 కోట్లు అన్న ఫిర్యాదు అనేది 40 కోట్లకు మార్చి చివరికి ఒక రాజీ జరిగింది అని చెప్పి చెప్తున్న సమయంలో ఆయన అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వటం, ఆయన రైల్వే పోలీస్ కింద మళ్ళీ రావటం, సిఐ గారు ఆయన ఆ తర్వాత సిట్ ఏర్పాటు, సిఐడి డిస్కషన్స్ వాటి కోసం విట్నెస్ కోసం ఆయన తిరుపతి రావటం, ఆ తర్వాత మళ్ళీ రెండోసారి మొన్న తిరుపతి రావాల్సిన సమయంలో ఆయన ట్రైన్ ఎక్కటం, ఏసీ కంపార్ట్మెంట్ లో కూర్చున్నట్లు, ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి ట్రైన్ లో నుంచి కిందకు దొర్లి పడిపోయారు, లేదంటే ట్రైన్ లో నుంచి దూకేశారు, లేదు అంటే ట్రైన్ లో నుంచి ఆయన నెట్టబడ్డాడు, ఆయనకి ట్రైన్ నుంచి కిందకు తిప్పి ఆయన్ని చంపారు. ఇట్లా రకరకాల కథనాలు మనకు వస్తున్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఆల్రెడీ జరిగాయి, ఆయన అంత్యక్రియలు కూడా జరిగాయి. ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనం మనసా వాస ప్రార్థిద్దాం. ఈ సమయంలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అసలు ఒక వర్గం అంతా కూడా ఏం చెప్తున్నారంటే, ఎవరికి ఎగనెస్ట్ గా అయితే ఆయన సాక్ష్యం ఇస్తున్నారో వాళ్లే ఆయన మట్టుపట్టే అవకాశం ఉంది. కారణం ఏంటంటే, ఆయన సాక్ష్యం ఇచ్చినట్లయితే చాలా కీలకమైన వ్యక్తులందరూ కూడా అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి, కేసులో ఇరుక్కునే ప్రమాదం ఉంది కాబట్టి అది వాళ్ళు మాత్రమే చేశారు అన్నది ఒక కథనం. రెండో కథనం ఏంటంటే, లేదు ఇది ప్రభుత్వ హత్య, ప్రభుత్వం పోలీసులు పెడుతున్న టార్చర్ ని, అంటే ఈ విట్నెస్ వీళ్ళకి ఎగ్నెస్ట్ గా ఇవ్వడం కోసం, అంటే ఎవరైతే ఈ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళకి ఎగ్నెస్ట్ గా వాళ్ళ మీద ఒత్తిడి ఇచ్చి ఆయన చేత ఒక విట్నెస్ ఇప్పించడం కోసం ప్రయత్నం చేస్తున్న దీనికి ఆ ఒత్తిడిని తట్టుకోలేక, ఆయనకి అట్లా ఇవ్వడం ఇష్టం లేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అన్నది రెండోది. ఇందులో నిజాలు చూసినట్లయితే మనకి ఒక్కసారి మనం వివేకానంద గారి హత్య వైపు మనకి గుర్తొస్తుంది. కారణం ఏంటంటే, అసలు ఆయన చనిపోయిన వెంటనే ఇది ఆత్మహత్య అని చెప్పి చెప్తున్న వాళ్ళే ఆ రోజుల్లో ఇది గుండెపోటు, వివేకానంద గారి మరణం అని చెప్పి ఆ రోజుల్లో చెప్పారు. సో ఏది నిజం? వివేకానంద రెడ్డి గారి కేసు మనం చూసుకున్నట్లయితే సునీతా రెడ్డి చాలా నిరంతరంగా పోరాటం చేయటం, ఆవిడకి వైఎస్ షర్మిల అటు సపోర్ట్ చేయటం, వైఎస్ షర్మిల ఇటు సునీతా రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి ఉధృతంగా జాతీయ వ్యాప్తంగా దృష్టిలో పడటం కోసం, ఈ సిబిఐ ఎంక్వైరీ ప్రాపర్ గా అవ్వడం కోసం వాళ్ళు తగు ఒత్తిడి తీసుకురావటం, తర్వాత వాళ్ళకు అనుకూలంగా ఎల్జేడి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో రావడంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా దోషులు శిక్షిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఇవన్నీ చూసిన ఇంచుమించుగా 7 సంవత్సరాలు సమయం అయినా సరే అందులో ఎవరైతే కీలక వ్యక్తులు ఉన్నారో అంటే సాక్ష్యాలు ఇస్తున్నారో వాళ్ళు కూడా చనిపోతున్నట్టు, లేదు అంటే హత్య జరుగుతున్నట్లుగా, లేదు అంటే యాక్సిడెంట్ లో చనిపోతున్నారని, ఇట్లా మనం డిఫరెంట్ కథనాలు చూస్తున్నాం. ఇందులో ఏది నిజం అనేది మనకి తెలియదు. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఇంతవరకు కూడా మన వివేకానంద గారి హత్య కేసు విషయంలోనే ఒక నిర్ధారణకి వచ్చే పరిస్థితి ఇంతవరకు సిబిఐ గట్టిగా వాళ్ళ ప్రతివాదనలు వినిపించే పరిస్థితిలో మనకి ఎక్కడ కనబట్టలేదు. ఇది అలా ప్రొలాంగ్ అవుతుంది. అవినాష్ రెడ్డి గారు వాళ్ళు చేస్తున్న దర్యాప్తు చాలా తప్పు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఏం చెప్తున్నారంటే సిబిఐ అనవసరంగా కక్ష సాధింపుగా ఇవన్నీ చేస్తుంది తప్ప ఎలిగేషన్స్ అన్ని కూడా వేరేగా ఉన్నట్లయితే అనవసరంగా అవినాష్ రెడ్డిని అట్లాగే ఇటు అనుమానాస్పదంగా వీళ్ళని చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా 7 సంవత్సరాలైనా సరే హై ప్రొఫైల్ కేసు ఒక కొలికి రాకపోవటం, అట్లాగే పరిటాల రవి, మద్దెల చెరువు, ఇలా మనం ఒక్కసారి మొత్తం అని చూసుకున్నట్లయితే ముందు సీను ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ రోజు ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనలు కూడా చూసుకున్నట్లయితే, అట్లాగే వైసీపీ వాళ్ళు చాలా ఉధృతంగా చెప్తుంది ఏంటంటే ఇది కేసు తప్పుదారి పట్టిస్తున్నారు, ఇది ప్రభుత్వ హత్య. ఆయన ప్రభుత్వం తాలూకా పోలీసుల తాలూకా టార్చర్ ని ప్రెషర్ ని భరించలేక ఆయనకి సాక్ష్యం చెప్పడం ఇష్టం లేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. సో దీనికి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వైసీపీ ఎగ్రెసివ్ గా ఉన్న వర్గాలన్నీ కూడా ఇది సాక్ష్యాలు ప్రభావితం, ఆయన సాక్ష్యం ఇచ్చినట్లయితే ముద్దాయిలు ఇరుక్కుంటారు కాబట్టి ఆయనకి సాక్ష్యం ఇవ్వడానికి అవకాశం లేకుండా ఆయన్ని చంపేశారు అని చెప్పి ఏమైనప్పటికీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. వివేకానంద రెడ్డి గారి కేసు లాగే ఇది కూడా నీరు అరుస్తారా, ఇది సిబిఐకి అప్పగిస్తారా, సిబిఐ నిష్పక్షపాతంగా తీర్పు చెప్తుందా లేకపోతే దర్యాప్తు చేస్తుందా, అసలు ఏం జరగబోతోంది అని చూసినట్లయితే నిజంగా టోటల్ వ్యవస్థ మీద కామన్ మ్యాన్ కి ఒక జుగుప్సకరమైన వాతావరణం. అసలు దర్యాప్తులు సవ్యంగా జరుగుతున్నాయా, అసలు చాలా కేసులు ఎందుకు పెండింగ్ లో పెడుతున్నారు, ఇలా చూసుకుంటూ పోతే ఇది చాలా ఫ్రస్ట్రేటెడ్ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ విచ్ ఈస్ రియలీ జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు. మరి జస్టిస్ ఇంత డిలే అయినట్లయితే అసలు కామన్ మ్యాన్ కి వ్యవస్థల మీద నమ్మకం ఎలా ఉంటుంది? సో దీన్ని వ్యవస్థల మీద నమ్మకం రావాలంటే ఖచ్చితమైన నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు ఓపెన్ గా ఆల్రెడీ ఈ సిచ్యుయేషన్ ని మ్యానిపులేషన్ ఎవరు చేశారో తెలియదు కానీ మ్యానిపులేషన్ అయింది. అటు పోలీస్ వర్గాలు చేస్తున్నాయా లేదు అని అంటే ఇటు వ్యతిరేక వర్గాలు చేస్తున్నాయా అనే సంగతి తర్వాత మొత్తం మీద ఆల్రెడీ ఇది హైలీ పొలిటికల్ సెన్సిటివ్ కేసు అయిపోయింది. కాబట్టి అంటే వైఎస్ వివేకానంద గారి కేసు లాగా వివేకానంద కేసు కూడా హైలీ సెన్సిటివ్ పొలిటికల్ కేసు. ఎవరెవరైతే కేంద్ర ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉంటున్నారో వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్స్ ముందుకు వెళ్ళకపోవటం, ఏదో కారణం చేత మళ్ళీ వాయిదాలు పట్టడం, అట్లా చూసుకుంటూ పోతే అది 7 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు సతీష్ గారి తాలూకా మరణం అన్నది ఈ మిస్టరీగా, ఇది కూడా ఇంకో మిస్టరీగా మిగిలిపోతుందా? నేను హైకోర్టుని కానీ సుప్రీంకోర్టుని కానీ విమర్శించట్లేదు. ఇక్కడ ఏంటంటే ఎవరైతే దీన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారో వాళ్ళ మీద, అట్లాగే రాజకీయ నాయకులు కూడా స్టేట్మెంట్స్ చేయటం. ఈ రాజకీయ నాయకులు ఎప్పుడైతే స్టేట్మెంట్ చేస్తారో ఇది పూర్తిగా హై ప్రొఫైల్ కేసు అయిపోతుంది. అట్లాగే అంతేకాకుండా హై పొజిషన్స్ లో ఉన్న వాళ్ళ స్టేట్మెంట్స్ ఇట్స్ వెరీ సెన్సిటివ్. ఆ సెన్సిటివ్నెస్ ని అర్థం చేసుకోకుండా పొలిటీషియన్స్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అట్లాగే పోలీసు వాళ్ళు చేస్తున్నది కూడా అది ఎవరిని కూడా ఎక్స్క్యూజ్ వాళ్ళు ఏమి చేయట్లేదు. వాళ్ళు ఏంటంటే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ని ప్రభావితం చేసినట్లుగా అధికారంలో ఉన్నది కానీ
ఉన్నవాళ్ళు కానీ అపోజిషన్ వాళ్ళు కానీ మాట్లాడడం అన్నది సమంజసం కాదు, ప్రాపర్ కాదు అన్నది మన అభిప్రాయం. సో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు 7 years అయినా సరే ఇప్పటికీ పూర్తిగా కన్క్లూజన్ రాలేకపోవటం, అట్లాగే దీన్ని చూసుకున్నట్లయితే హై ప్రొఫైల్ కేసెస్ అంటే ఇట్లాగే ఉంటాయా, సతీష్ గారి కేసు ఏమవుతుంది అన్నది నిజంగా కామన్ మ్యాన్ గా మేమంతా వర్రీ అవుతున్నాము. సో దీన్ని ఒక ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు నిందితుల్ని శిక్షించాల్సిన అవసరం చాలా ఉంది. అప్పుడు మాత్రమే కామన్ మ్యాన్ విల్ బిలీవ్ ద ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ అండ్ ఆల్సో ద ఇన్స్టిట్యూషన్స్, ద గవర్నమెంటల్ ఇన్స్టిట్యూషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.